మీరేం దిగులు పడద్దు. ఇంకా అరగంటలో మనం డోల్పూర్కి వెళ్ళి చేరుకుంటాము. రామ్దాస్ రా, త్వరగా త్వరగా రా రా రా. రండి. లోపలికి రండి. ఇలా చూడండి, ఇంకా కొద్ది రోజులు మాత్రమే. అక్కడున్న పరిస్థితి కాస్త ప్రశాంతం కానివ్వండి. ఆ తర్వాత వీళ్ళని అక్కడ తీసుకెళ్ళిపోతాను. ఇలా చూడు రామ్దాస్, నువ్వు లతాని భూపేన్ని మీ గ్రామం నుంచి ఎందుకు బయటికి తీసుకొచ్చావనే విషయం నాకు తెలుసు. ఇలా చూడు, వీళ్ళిద్దరినీ నా ఇంట్లో నేను దాచిపెట్టలేను. అరే అలా అంతా అనద్దు. అరే నిన్ను నమ్మే మేము ఇక్కడికి వచ్చాం కదా. ఆ విలాసు ఇంకా రౌడీన కొడుకులు వీళ్ళని చంపేస్తాడు. రామ్దాస్, నువ్వు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరూ కొత్తగా ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు. అది కాకుండా నువ్వు నా ఇల్లును చూస్తున్నావుగా, అదేంటంటే రూములు ఎక్కువ లేవు, సాధారణమైన ఇల్లు. ఎందుకంటే వీళ్ళిద్దరికి సపరేట్ రూము నేను ఇవ్వలేను. అందుకే నేను చెప్తుంది. అన్నా, మాకు తెలిసిన ఆయన ఒకరున్నారు. ఆయన పేరు చేతన్. ఇదిగో ఈ పక్కనే ఉంటారు. వీళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు మేం దగ్గరుండి చూసుకుంటాం. మనం తిన్నగా చేతన్ను వెళ్ళి కలుద్దాం. ఏంటిలా వచ్చావు? ఏమైంది? చేతన్, వీడు నా ఫ్రెండు రామ్దాసు. వాళ్ళ కూతురు అల్లుడు. నమస్కారం. వీళ్ళకి నీ సహాయం అవసరపడుతుంది. అలాగా, సరే సరే, రండి 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 రండి, త్వరగా త్వరగా. సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను నాసిక్లో ఉంటాను జాబ్ పని మీద. శనివారం ఆదివారం నేను ఇక్కడ ఉంటాను. మీరు ఇక్కడే ఉండొచ్చు, మీ ఇల్లులాగా ఉండొచ్చు, కానీ నా గది మాత్రం వదిలేయాలి. చాలా చాలా ధన్యవాదాలు చేతన్ బాబు. రండి, మీకు గది చూపిస్తాను. ఇలా చూడు భూపేన్ బాబు, ఏం జరిగినా సరే మీరు ఈ ఇంటి నుంచి బయటికి రావద్దు, సరేనా? అలాగే. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లి కొడుకు రాజా, ఇదే నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇల్లు. పండిత్ గారు, ఇవాళ మా లతాకి పెళ్లి జరుగుతుంది. అది కూడా మా కుటుంబం మధ్యలోనే జరుగుతుంది. ఆడండి రా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇదిగో ఈయనే మీ కాబోయే అల్లుడు, చూడండి. నీ వల్లేరా, నీ వల్లే నా కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఏంటి? లత ఇంట్లోనే ఉంది నాకు తెలుసు. వెళ్ళి వెతకండి రా. అరే వెతుక్కోండి, ఇల్లంతా వెతుక్కోండి. ఇక్కడే ఉంటుంది. ఒక్కసారి లత దొరకని, ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకో విలాస్, ఒకవేళ నా కూతురు ఆత్మహత్య చేసుకుందంటే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పేస్తాను. ఏంటి ఏంటి పోలీసులని బెదిరిస్తున్నావా? నాకు పోలీసులు చూస్తే భయమా ఏంటి? పిలువ చూద్దాం. రండి రా, వెళ్దాం రండి. ఈ లత ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఒక పని చేద్దాం, చుట్టుపక్కల ఊళ్ళన్నింటిలోనే వెళ్ళి వెతుకుదాం. పదండి పదండి పదండి. రా కూర్చో. భూపేన్ ఎక్కడా? ఆయన నిద్రపోతున్నారు. ఇప్పుడా? అంతా ఓకేనా? ఎలాంటి సమస్య లేదు. లత, నువ్వు ప్రెగ్నెంటా? మెల్లగా. అరే, నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ గా ఉన్నావు. కూర్చో కూర్చో కూర్చో, మెల్లగా. అరే, కానీ ఇదెలా సాధ్యం? మీకు పెళ్ళయ్యే 3 రోజులేగా అవుతోంది. అంటే పెళ్లికి ముందే మీరు ఆడుకున్నారన్నమాట.
భూపేనేనా ఇంకెవరైనానా? వేరే వాడు. ఎవరది? పర్లేదు చెప్పు. ముందు నాకు ప్రామిస్ చేయి, నా ప్రాణానికి ఏమైనా సరే నువ్వు ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. లత, నువ్వు ఏ విషయం చెప్పాలంటున్నావు? నా కడుపులో వేరే వాళ్ళ బిడ్డ ఉంది. ఎవరిది? మా నాన్నది. ఏంటే? మా నాన్న నన్ను ప్రతిరోజు రేప్ చేస్తూనే ఉంటారు. నాకు 15 ఏళ్ళున్నప్పుడే ఇదంతా జరిగింది. అరే, నువ్వెందుకు అసలు అడ్డుకోలేదు? నాకు అంత ధైర్యం లేదు. కానీ ఇది ఎప్పుడు బయట చెప్పాలనుకున్నాను, అప్పుడు ఆయన నా దగ్గర ఒక విషయం చెప్పారు. అది విన్న తర్వాత నాకు ధైర్యమే రాలేదు. పద, రూమ్లోకి రా. ఇంకా చాలు. ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి నన్ను గాని బలవంతం చేస్తే ఆ అయితే తర్వాత ఏంటి? ఏం చేయగలవు? మీరు చేసే పనులన్నీ బయట అందరికీ చెప్తాను. నువ్వు బయట పెట్టక ముందు నిన్ను నేను మీ అమ్మ దగ్గర పంపిస్తాను. నువ్వు ఏమనుకుంటున్నావు? మీ అమ్మ ఒంట్లో బాలేక చనిపోయిందనా? లేదు, తనని నేనే చంపేశాను. ఇప్పుడు ఎక్కువగా రెచ్చిపోవద్దు. పద పద గదిలోకి. పదమంటున్నాం కదా, పద. ఇలాగే రోజు చిత్రహింసలు చేస్తూ ఉండేవాడు. అప్పుడే నేను భూపేన్ని కలిశాను. ఆ తర్వాతే ప్రేమలో పడ్డాను. భూపేన్ నాతో ఉన్న విషయం మా నాన్నకి తెలిసింది. అందుకనే ఆయన భయపడ్డారు. ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు, ఈ విషయాన్ని నేను భూపేన్ దగ్గర చెప్పానంటే తను తప్పకుండా పోలీసుల దగ్గరికి వెళ్తాడు. అందుకే మా ఊర్లో ఉన్న రౌడీ వెధవలు మా పెళ్లిని ఒప్పుకోలేకపోయినా మా నాన్న మా పెళ్లి జరిపించారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పు నుంచి బయటపడడానికి ఆయన దగ్గర ఇదొకటే దారుంది. ఇందులో 10 లక్షల నగలున్నాయి, ఇంకా 5 లక్షల క్యాష్. భూపేన్తో నీకు తనకి పెళ్లి చేసేస్తాను. ఈ గ్రామం నుంచి నేను బయటపడేసి నిన్ను వేరే చోటుకి తీసుకెళ్తాను. అప్పుడు విలాస్ ఇంకా వాళ్ళు మనుషులు ఎవరు కనిపెట్టలేరు. నీకు నెల నెల ఖర్చులు కూడా ఇస్తాను. దీనికి బదులుగా నువ్వు మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పాలి, మన ఇద్దరి మధ్య జరిగిన విషయాల్ని. అది నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఆ దుర్మార్గం నుంచి బయటకి తప్పించుకోవడానికి నాకు ఈ ఒక్క దారి మాత్రమే దొరికింది. ఈ విషయం నువ్వు భూపేన్తో చెప్పలేదు కదా? లేదు. సరే, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్ప. సరే, నాతో ఎందుకు చెప్పావు? నా మనసు భారంతో ఉంది. భారాన్ని దించేసుకున్నాను. ఏం దించేసావు? ఏంటి కదా? ఏమైంది? అది తనకి కడుపు బాలేదు. అదే వాంతులు చేసుకుంది. భారం తగ్గింది. ఏమైంది? నిన్న ఏం తిన్నావు? మా ఇంట్లోనే తినింది. అమ్మ కాస్త కారం ఎక్కువ వేసి వండింది. మీరు తినండి, మీరు కారం తింటారు కదా. నేను సులభంగా తింటాను. నువ్వు తిన్నావా? తినక తప్పదు కదా. మా బతుకులు చూసావా? పారిపోయి దాక్కుని బతకాల్సి వస్తుంది. ఏ క్షణాన ఎవడొస్తాడో మమ్మల్ని చంపేసి వెళ్ళిపోతాడు. మేడం, ముందు న్యూస్ టాక్సీ డ్రైవర్ స్ట్రైక్. జనాలు పోరాటం చేస్తున్నారు. దాని తర్వాత ఢిల్లీ న్యూస్ వస్తుంది. మధ్యలో బ్రేకింగ్ న్యూస్ వేద్దాం. ఏం బ్రేకింగ్ న్యూస్? టాక్సీ డ్రైవర్ స్ట్రైక్, ట్రక్ డ్రైవర్ యూనియన్ సపోర్ట్. ఛా, ఇది ఒక బ్రేకింగ్ న్యూసా? దద్దరెళ్ళిపోయేట్టు న్యూస్ తీసుకురండి. ఒక అదిరిపోయే న్యూస్ ని బయట కూర్చోబెట్టి వచ్చాను మేడం.
మ్యామ్ వాళ్ళిద్దరే. మేడం, కూర్చోండి. చెప్పండి. మేడం, మీ ప్రోగ్రాం నేను చూస్తాను. నివేదిత కోర్ట్. నేను మీ ప్రోగ్రాంలో కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? మేడం, నా నాన్న గత నాలుగేళ్లుగా నన్ను రేప్ చేస్తున్నారు మేడం. ఇలా చూడు, నా ప్రోగ్రాంలోకి నేను తీసుకొచ్చే ముందు నువ్వు చెప్పే విషయం రికార్డ్ చేయాలి. ఎందుకు మేడం? నువ్వెవరు? నా పేరు శరత్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. రేపు మీరు మాట తప్పకూడదు, అందుకే రికార్డ్ చేస్తాం. నేను సిద్ధంగా ఉన్నాను. కెమెరా రెడీగా ఉంది మ్యామ్. కెమెరా రోల్ చేయండి. రోలింగ్. మీ పేరు? నా పేరు భారతి. నా పేరు శరత్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ధోల్పూర్, నాసిక్. మీ నాన్న నిన్ను తరచూ రేప్ చేస్తున్నట్టు చెప్పావు. అవును. ఎప్పటి నుంచి ఇది జరుగుతోంది? అది ఒకరోజు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చి, ఇలా చూడమ్మా, ఇవి కూడా మడత పెట్టు. సరేమ్మా. నాన్న, ఎందుకు తలుపు మూస్తున్నారు? నాన్న వద్దు నాన్న. నాన్న ఏం చేస్తున్నారు? నాన్న వదలండి. నాన్న, నాన్న. నువ్వు చెప్పేది వింటుంటే మీ అమ్మ దేనికి సపోర్ట్ చేసిందా? మ్యామ్, లాస్ట్ ఇయరే ఇలాంటి కేసు పూణేలో జరిగింది. ఆ అమ్మాయి రీఓపెన్ చేసింది. తర్వాత అమ్మాయిని చంపారు. తను కూడా అందుకే భయపడుతుంది మేడం. తనని కూడా ఇంట్లో బాగా బెదిరించారు. అంటే ఒకవేళ నోరు తెరిస్తే మేడంకి చెప్పు. ఇంట్లోనే గోతి తవ్వి పూర్తి చేస్తామన్నారు. ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా? ఆయన తన కన్న తండ్రి కాదు. ఓ, మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ వీడిని పెళ్లి చేసుకుంది. అతను చంపేస్తాడని నువ్వు అన్ని చిత్రహింసలు భరించావా? నన్నేం చేయమంటారు మేడం? తర్వాత నేను శరత్ని కలిశాను. వీడే నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నేను మా ఇంట్లో చెప్పాను. శరత్ని ఇష్టపడుతున్న విషయాన్ని చెప్పాను. మా అమ్మ మక్రందు కలిసి. మక్రంత? ఆయనే తనకి రెండో తండ్రి. సరే, తర్వాత? విషయాన్ని విన్న వెంటనే వాళ్ళిద్దరికీ కోపం వచ్చి నన్ను కొట్టారు. శరత్, నాకు తెలిసి మనం పెళ్లి చేసుకోవడం మంచిది. ఎన్ని రోజులు ఇలా దాక్కుని కలుసుకుంటాం? నీకు తెలుసా, ఆ పౌరం ఒక నాన్నకి మన గురించి తెలిసిందంటే అది వాడు నన్ను చంపేస్తాడు. ఏంటిది? ఎందుకని చంపేస్తాడు? ఇలా చూడు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇదే విషయం వాళ్ళకు కూడా చెప్తాను. ఏంటి? ఏయ్, ఏం చెప్తావు? రావే. వదులు, తను వదులు. ఏమే, వీడిని దొంగతనంగా వచ్చి కలుస్తున్నావా? నువ్వు ఇంటికి రా, నీ సంగతి ఏంటో చూస్తా. అంత పొగరా. సార్, నేను చెప్పేది వినండి. ఇంకొకసారి నా కూతుర్ని కలవాలని ఆలోచిస్తే నీ కాళ్ళు చేతులు తీసి పారేసి బిచ్చగాని చేస్తాను. రావే. ఏంటి గొడవ? వీడిని చూడు, పక్క గ్రామం నుంచి వచ్చాడు. ఇక్కడికొచ్చి నా కూతుర్ని వల్ల వేసుకున్నాడు. చెత్త నా కొడుకు. అలాగా? రేయ్, నీకెంత ధైర్యరా? చావడానికి ఈ ఊళ్ళోకి వచ్చావా? నువ్వు రావే, నిన్ను చంపేస్తాను. మీరు ఆగండి. ఆ తర్వాత కూడా తరచూ చిత్రహింసలు పెట్టారా? కానీ హఠాత్తుగా ఒకరోజు మొత్తం ఆపేశారు. కారణం ఏంటి? ఎందుకంటే ఆయన లతాని బలాత్కారం చేయడం మొదలు పెట్టారు. లతానా? ఇదెవరు? మక్రంత్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు. సరే, తన ఫ్రెండ్కి ఈ విషయాలేమీ తెలియవా? లేదు. లత, భూపెన్ వాళ్ళ ఊరు వదిలి మా ఊరికి వచ్చేశారు. రామ్దాస్ చెప్పారని మక్రంద్ మా ఇంటి పక్కనే వాళ్ళని ఉంచారు. పారిపోవడానికి కారణం? వాళ్ళ పరిస్థితి కూడా మా పరిస్థితే. అంతేకాకుండా ఉపేన్ తక్కువ కులస్తుడు. భూపెన్ ఇంట్లో లేని సమయంలో మక్రంద్ ఏదో ఒక కారణం చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళేవాడు. లతాని బలాత్కారం చేసేవాడు.
ఇదంతా లత నీతో చెప్పిందా? తను కూడా భయపడింది. ఇదంతా అడ్డుకోమని తను బతిమాలుకుంది. అప్పుడు నేనే, అమ్మా ఆ రాక్షసుడితో చెప్పి పెట్టు, వాడు లతా దగ్గర ప్రవర్తించేది బాలేదు. ఏంటి ఏం ఆపాలి? ఆపకపోతే నువ్వేం పీకుతావు? నేను ఊరికే ఉన్నా, భూపేన్ ఊరికే ఉండడు. ఏయ్, లత మొత్తం చెప్పేసింది. ఇప్పుడు భూపేన్ పోలీసులకు వెళ్తానన్నాడు. జైలుకి వెళ్లి ఊసల్లోకి పెట్టు. ఓరు ముయ్యవే, ఎక్కువగా మాట్లాడుతున్నావు. వదలు. నోర్మై, రావే, వదలు లోపలికి రమ్మని నన్ను. చెప్తున్నాను కదా. తర్వాత అంతా స్టాప్ అయిందా? నాకు తెలీదు అంటే ఆ తర్వాత లత భూపేన్ ఇద్దరు కనబడడం లేదు. మేడం, నేను శరత్ వెతికి చూసాం, కానీ వాళ్ళు అసలు ఎక్కడా ఎక్కడా లేరు. కనబడలేదు. అంటే వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేద్దాం అనుకున్నారు, హఠాత్తుగా మాయమైపోయారు. నాకు తెలిసి ఆ మొక్కరందే ఏదో ఒకటి చేసి ఉండాలి. యు మీన్ మర్డర్? ఆ, ఇది కూడా జరుగుండొచ్చు. ఇదంతా మీ అమ్మా నాన్నల ముందు నువ్వు చెప్తావా? ఆ, ఆ, నేను చెప్పగలను. ఆయిషా, కెమెరా టీంని తీసుకుని నువ్వు వీళ్ళ ఊరికి వెళ్ళు. వీళ్ళ అమ్మా నాన్నల్ని వీళ్ళని లైవ్గా డిబేట్ చేద్దాం. ఎస్ మ్యామ్. మేడం, భారతి ఇల్లు ఇదేనా? అవును. ఏమండి ఏమండి, త్వరగా రండి, ఎవరో ఇక్కడికి వచ్చారు. మీరే మకరత్త, భారతి వాళ్ళ నాన్న? అవును నేనే. నేను ఆయిషా, డైలీ న్యూస్. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నన్నెందుకు ఎంట్రీ తీయాలి? మీ పెంపుడు కూతురు మీపై కంప్లైంట్ ఇచ్చింది. చాలా సంవత్సరాల నుంచి మీరు తనని రేప్ చేస్తున్నారు. ఏంటి? ఏంటి ప్రేక్షకులారా, ఆశ్చర్యంగా ఉందా? ఒక తండ్రి ఒక స్టెప్ ఫాదర్ ఒక స్టెప్ డాటర్ ని తరచూ రేప్ చేశాడు. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందన్నది ఇప్పుడు చూద్దాం. చెప్పు భారతి, ఈ వ్యక్తి నిన్ను తరచూ రేప్ చేశాడా? నాకప్పుడు 14 ఏళ్ళు. అప్పటి నుంచి ఈ మనిషి నన్ను రేప్ చేస్తున్నాడు. ఎందుకని ఇది ఇలా మాట్లాడుతుంది? నేను దాన్ని పెంచిన తండ్రినే కానీ నా సొంత కూతురులాగా చూసుకున్నాను. అది అబద్ధం చెప్తుంది. మకరన్ సార్, మీరు నిశ్శబ్దంగా ఉండండి, మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం. నువ్వు చెప్పు భారతి. ఏమే, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మా, నీకు ఈ తప్పుల బాగా ఉంది. నేను అరుస్తాను, సహాయం కోసం ఏడుస్తాను. నువ్వేమీ పట్టించుకోకుండా హాల్లో కూర్చున్నావుగా. ఈ పిచ్చిదానికి ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? భారతి, నీకేమైంది? దేవుడు సాక్షిగా నాకేం తెలియదండి. నేనేమి చేయలేదు భారతి. లేదు లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ మనిషి నన్ను మాత్రం కాదు, ఆయన ఫ్రెండ్ కూతురు లతాని కూడా బలాత్కారం చేశారు. నోటుకొచ్చినట్టు మాట్లాడికే, అన్ని అబద్ధాలే మాట్లాడుతుంది. ఈయన అలాంటి వారు కాదు. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి, ఆమెను మాట్లాడివ్వండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. నువ్వు చెప్పు భారతి. లత ఈ విషయాన్ని భూపేన్ తో చెప్పింది. భూపేన్ పోలీసుల దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు, కానీ అంతకు ముందే ఈ రాక్షసుడు వాళ్ళిద్దరిని చంపేశాడు. ఏం చెప్తున్నావు? నేను హత్య చేశానా? నేను చంపలేదండి. భారతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అటువంటిది ఏది జరగలేదు. తను ఊరికే చెప్తుందండి. తప్పు చేయలేదు. నివేదిత వర్మని కలవాలి. మీరెవరు? మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి వస్తున్నాం. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, ఇంత కాంట్రావర్షియల్ మ్యాటర్, డబుల్ రేప్ డబుల్ మర్డర్ నేరుగా ప్రసారం చేసేశారు. పర్మిషన్ తీసుకున్నారా? పర్మిషన్? మేమెవరి పర్మిషన్ తీసుకోకర్లేదు. అలాగా. మీరు గాని ఆ అమ్మాయి గాని కేసుని ఫైల్ చేశారా? మేం దేనికి కేసు ఫైల్ చేయాలి? నీకేమైనా పిచ్చా? ఏ ఒక్కటిచ్చానంటే వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడతావు తెలుసా? రష్మి మేడం, ఆ అమ్మాయి తండ్రి రేప్ చేశాడంటే, మర్డర్ చేశాడంటే ఈ పాటికి వాడు పారిపోయి ఉంటాడు. ఆ విధంగా జరిగితే మొత్తం బాధ్యత మీదే. మీ ఛానల్ని ముయ్యాల్సి ఉంటుంది. సరే వెళ్ళు, వెళ్ళి వాడిని పట్టుకో. ఎందుకు ఇక్కడికి వచ్చి బెదిరిస్తున్నావు? మేము బెదిరించట్లేదు మేడం, విషయాన్ని చెప్తున్నాం. హైడింగ్ ఎస్కేప్ ఆఫ్ క్రిమినల్స్ కమ్స్ అండర్ IPC 130. దీనికి శిక్ష 6 నుంచి 7 ఏళ్ళు పడుతుంది. చూడండి మేడం, జైల్లో కూర్చొని మీరు అక్కడ న్యూస్ చెప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది. మేడం ని పోలీస్ స్టేషన్ కి తీసుకురండి. ఒట్టి IPC 130 కాదు, 132, 133, 135, 137 కూడా వేయండి. ఆ తర్వాత బెయిల్ దొరుకుద్దేమో చూద్దాం. మీకు అసలు ఏం కావాలి? అమ్మాయి ఎక్కడుంది? మీరు అబద్ధం మాట్లాడుతున్నారని నేను చెప్తే సార్,
నేను అబద్ధం చెప్పి నా కుటుంబం ఇంకా నా పరువునే ఎందుకు తీసుకుంటాను? సార్, నా ప్రాణాలకి ముప్పు ఉండింది, అందుకే ఈ స్టెప్ తీసుకోవాలనుకున్నాను. ప్రాణానికి ప్రమాదం అయితే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా నాన్న చేసిన ఈ చండాలమైన పని ప్రపంచానికి తెలియాలని నేను కోరుకున్నాను. అప్పుడే ఈ పని చెయ్యాలంటే అందరూ భయపడతారు. నీకు పూర్తి నమ్మకం ఉందా? ఆ కపుల్ ఏం పేరన్నారు? లత ఉపేన్. వాళ్ళని మీ నాన్నే చంపుంటారా ఏంటి? సార్, అలాగే అనుకుంటున్నా. అవును సార్. నువ్వు ఇదంతా చూసావా? ఏంటి? మామూలు ప్రశ్న. హత్య చేసేటప్పుడు స్వయంగా చూసావా? లేదు సార్, కానీ వాళ్ళని అన్ని చోట్ల వెతికాం, కానీ వాళ్ళు ఎక్కడా కనపడలేదు. ఏమైపోయారో తెలియదు. సరే, అలాగే కానివ్వండి. సర్లే కానీ ఓ పని చేయి, మీ అమ్మా నాన్న మీద ఒక కంప్లైంట్ ఇవ్వు. ఏంటి? వద్దు వద్దు సార్, మా అమ్మ నాన్న మీద కేసు అంతా నేను పెట్టను సార్. ఎందుకు అలాగా? ఎందుకు నువ్వు కంప్లైంట్ ఇవ్వవు? సార్, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం సార్. అవును సార్. సార్, మా నాన్న చేసిన ద్రోహం నా మనసులో అలా ఉండకూడదని అనుకుంటున్నాను. సరే, పర్వాలేదు సార్. కేసుని మేడం గారు కూడా ఇవ్వచ్చు. అవును, ఐపీసీ 130 నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇది చేస్తారు కదా మేడం? సిద్ధార్థ్, లోకల్ పోలీసులకు చెప్పేసాయి మకరంద్ పారిపోయాడు, ఆ ఇన్ఫర్మేషన్ మనకి రావాలి. వాడి ఇంట్లోనే ఉంటే వాడి ఇంటి చుట్టూ మనం వెళ్లే లోపు అక్కడ కాపలా పెట్టాలి. రష్మి, లతా, భూపేన్ ఎక్కడున్నా వాళ్ళకి సమన్ పంపండి. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళండి. 2-3 రోజుల తర్వాత డ్రెస్తో రండి. మనం నేరుగా తెంబి గ్రామానికి వెళ్దాం, అక్కడి నుంచి డోల్పూర్కి వెళ్దాం. మొబైల్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. పదండి. ఇప్పుడు ఏం చెప్పమంటారు సార్? అంతా బాగానే ఉండింది. లత ఎప్పుడు భూపేన్ని చూసిందో అప్పుడే సమస్య మొదలైంది. నేను లతకి అర్థమయ్యేలాగా ఎంతో ప్రయత్నించాను. వాడొచ్చి మా జాతికి చెందినవాడే కాదు, కానీ తను నా మాట వినలేదు. సరే, ఇక తన జీవితమే అని నేను వదిలేశాను. వాళ్ళ జీవితాన్ని ఆపడానికి నేనెవరు? అంతేకాకుండా ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. విలాస్ వీళ్ళిద్దరినీ చంపేయాలని బెదిరిస్తూ ఉన్నాడు కూడా. విలాస్ ఎవరు? ఒకడున్నాడులేండి, మా సంఘం యొక్క బాధ్యత అంతా వాడి మీదే ఉన్నట్టు నటిస్తాడు. సిద్ధార్థ్, ఇతని దగ్గర విలాస్ గురించి పూర్తిగా తెలుసుకో. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ప్రమాదం అనుకున్నాను. నేను ఎవరికీ తెలియకుండా వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్లాను. రాత్రి ఇద్దరికి పెళ్లి చేయించాను. 10 లక్షల నగలు ఇంకా 5 లక్షల రూపాయలు ఇచ్చాను. రాత్రి బయలుదేరి నేను డోల్పూర్కి చేరుకున్నాను. ఒక్క నిమిషం, క్యాష్ నగ ఇచ్చారా? అవును. మీరు ఆ న్యూస్ చూసారా? మీ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు. సుధార్, సారీ సార్. చూశాను. అలా అంతా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే మకరంద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను మేఘాని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటి నుంచి అదంతా వద్దని నేనే చెప్పాను. కానీ ఆ లేడీ విధవరాలని తనే చెప్పాడు. ఒంటరిగా ఉంటుందట. నేను పాపం చూసి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే దేవుడు నాకు అన్నీ ఇస్తాడని చెప్పాడు. ఇలా చూడండి సార్, వాడు మంచివాడు కాకపోతే నాకెందుకు సహాయం చేయాలి? ఎందుకంటే వాడు మీ అమ్మాయిని రేప్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మీ అమ్మాయిని చూశాడో తన చేతికి ఇంకొక అమ్మాయి చిక్కిందని సంతోషపడ్డాడు. సార్, మకరత్ మ్యాటర్ గురించే. లోకల్ పోలీసులు అక్కడ ఉన్నారంటే ఇల్లు అదే అయి ఉంటుంది. భారతిని మేము కొడుతూ ఉంటాం, ఆ విషయం నేను ఒప్పుకుంటాను సార్. తనకి వేరే కారణం ఉంది సార్. అమ్మాయిని కొట్టడానికి కారణం ఉంటుందా? అరే మేడం, ఈసారి ఎందుకు కొట్టారంటే తన శరత్ని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అయ్యగారికి రేప్ చేయడానికి ఛాన్స్ దొరకదు కదా. అవునా? కాదు సార్, నేనెప్పుడు భారతీయని ఆ విధంగా నేను చూడలేదు సార్. చిన్ననాటి నుంచి నేను తనని కూతురుగానే అనుకుంటున్నాను సార్. ఒక తండ్రిగా నేను పెంచాను. నేను పోయేలాగా తనకు అప్పుడు 8 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడే మేము పెళ్లి చేసుకున్నాం. సొంత తండ్రి కూడా ఎంత ప్రేమగా చూసుకోరు. భారతిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మీ ఫ్రెండ్ అల్లుడు కూతురు ఎక్కడా? తెలీదండి.
ఏంటి తెలీదా ఆ అమ్మాయిని కూడా రేపు చేసావు కదా. ఏంటంటే ఇలాగంతా మాట్లాడుతున్నారు? ఎవరిని రేపు చేయలేదు. మరైతే మోడీ చేసావు కదా, మోడీని ఎక్కడ పెట్టావు చెప్పు చెప్పు. ఏ ఆగు ఆగు ఆగు. అయ్యో దేవుడా, ఏంటి ఇది? భారతీ లత రేప్, లతా భూపేన్ మర్డర్. దీంట్లో నిన్ను అనుమానిస్తున్నాం, నిన్ను కస్టడీలోకి తీసుకుంటున్నాం. లేదు సార్. వద్దు సార్, సార్, నా నేను మాట నిజంగా వినండి తప్పు సార్. చేయలేదు. వద్దు ఏయ్, సార్, పోలీస్ తీసుకోండి. స్టేషన్ నుంచి లేడీ కానిస్టేబుల్ పిలిచి వీళ్ళని కస్టడీలోకి తీసుకోండి. ఎస్ సార్. లతా భూపేన్ ఏ ఇంట్లో ఉన్నారో ఆ మనిషి వచ్చాడా చెక్ చేస్తాను. చెక్ చేయి. ఓకే. కూర్చోండి కాన్ మిల్కర్ సార్, ఎందుకు భయపడుతున్నారు? కూర్చోండి. సార్ వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు కొన్ని వారాలు. మంచి పిల్లలు. వాడు చూడడానికి వస్తాడా? మక్రంత్. సార్ నేను నాసిక్లో జాబ్ చేస్తున్నాను. శనివారం ఇక్కడికి వస్తాను, ఆదివారం వెళ్ళిపోతాను. ఆయన ఇక్కడికి రావడం నేను ఎప్పుడూ చూడలేదు. ఈ లతా భూపేన్ సడన్ గా కనిపించట్లేదు కదా. సార్ నాకు తెలియదు సార్. బహుశా ఇక్కడ సమాజ సేవ చేసే అతను ఒకడున్నాడు. బహుశా అతని వల్ల ఏదైనా అయిండొచ్చు. విలాస్. అవును సార్, అతనే. అతను వచ్చి వాళ్ళని బెదిరించాడు. ఇలా కాన్విల్కర్, కాన్విల్కర్, వాళ్ళిద్దరిని బయటికి పంపించావు. ఇది పట్టుకో. రే తలుపు తీరా. ఏంటి ఏమైంది? రే రారా. అరే, నువ్వు ఏం చేస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. రే అరే చెప్పొచ్చు కదా. లతా భూపేన్ ఎక్కడున్నారో చెప్పు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎవరో నాకు ఏమీ తెలియదు. రే నన్ను మోసం చేయాలని ప్రయత్నించుకో, సరేనా? వాళ్ళు ఇక్కడ ఉండడం మా వాళ్ళు చూసారా? అరే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు లేరు కదా. వీడు ఇలా అడిగితే చెప్పడు గానీ లోపలికి వెళ్ళి చూడండి రా. నా చెప్పరా. మాట విను, ఎవరు లేరు. వాళ్ళిద్దరూ లోపల దొరికారంటే నిన్ను నరికి పారేస్తాను, అర్థమైందా? కానీ సార్ అతనికి లతా భూపేన్ ఇద్దరు దొరకలేదు. వాళ్ళు ఎక్కడున్నారు? సార్ నాకు ముందే తెలిసిపోయింది. భారతి వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. రండి రండి, త్వరగా రండి, ఇటండి. ఇలా చూడు, పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను, సరేనా? అంతవరకు ఇంట్లోంచి బయటికి రాకూడదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇదెప్పుడు జరిగింది? బహుశా పోయిన శనివారం అనుకుంటా. లతా భూపేన్ దగ్గర క్యాష్ నగలు ఉన్నాయి. ఏంటి సార్? లతా భూపేన్ దగ్గర క్యాష్ నగలు ఉన్నాయి. సార్ నాకు ఆ విషయం గురించి ఏమీ తెలియదు సార్. వాళ్ళ సామాన్లు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నాయి. సుతార్, వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారో చూపించు. సార్ ఆ రూమ్ అదే. రండి సార్. సార్ నగలు క్యాష్ చూసిన వెంటనే ఇతని మనసు మారుంటుంది. ఇది సాధ్యమే. రష్మి, లతా భూపేన్ ఫోన్ ఎప్పుడు ఆఫ్ అయింది? మార్చి 1వ తేదీన ఈ లొకేషన్లోనే. చెప్పింది విన్నావుగా, ఇదే లొకేషన్ అంట. సార్ వాళ్ళు పారిపోయే ముందు ఇక్కడే ఆఫ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. క్యాష్ నగలు దొరకలేదు, కానీ బట్టలున్నాయి. తప్పించుకున్న వాళ్ళు నగలు క్యాష్ తీసుకొని పారిపోయారు. ఈ విధంగా జరగదు. ఆ సామాన్లకి ఎవిడెన్స్ తీసుకో. ఆ తర్వాత నువ్వేం చేస్తావంటే ఈ రోజే నీ బ్యాంకుకి లీవ్ అప్లికేషన్ ఇచ్చేసాయి. ఎందుకంటే మేము చెప్పేంత వరకు నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళకూడదు. కానీ సార్ నేను ఇది ఏంటి ఇక్కడ ఏమన్నావు? లేదు లేదు, సరే సార్. ఓకే సార్, ఓకే, లీవ్ పెడతా. మంచిది. డాగ్ స్క్వాడ్ వచ్చి ఆ బట్టల్ని వాసన చూస్తే వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో తెలుస్తుంది. నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? ఉంది సార్. ఈ రాత్రిలోపు ఈ సామాజిక సేవకుడు విలాస్ గురించి తెలియాలి. రేపు వాడి గ్రామం తేంబీలో కలుద్దాం. తెంబి ఊర్లో ఉన్న అమ్మాయిలు ఎవరు కూడా మా కులాన్ని దాటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోరు. ఎవరైనా ఇలా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారంటే వాళ్ళని మేము ప్రాణాలతో తగలబెట్టి బూడిద చేస్తాం. ప్రాణాలతో కాలుస్తారు. ఇది నువ్వే కదా లతా భూపేన్ ఇలాగే చంపావా? సార్ సాక్ష్యాలుంటే మాట్లాడండి, లేకపోతే లారీని నా పాకెట్లో పెట్టుకుని మరీ తిరుగుతున్నాను, సరేనా? ఏంట్రా లోకల్ పోలీస్ అనుకున్నావా? క్రైమ్ బ్రాంచ్ రా, ముంబై నుంచి వచ్చాం. ఒక్కసారి లోపల పడేస్తే నువ్వు 10 తరాల వరకు ఎక్కడున్నావో కూడా తెలీదు. అదంతా సరే కానీ నేను ఏం తప్పు చేశాను? తప్పు ఏరా, నువ్వు లాయర్ని ప్యాకెట్లో పెట్టుకొని తిరుగుతావుగా.
ఆ జేబులో ఉన్న లాయరు నీకేమీ చెప్పలేదా? గాలిలో ఇలాగా కత్తిని తిప్పడం తప్పురా. పద, కత్తి విన్యాసాలు ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను. సార్ సార్ పద, నాకేం ముందు వచ్చి తెలియదు, జీబే ఏ తప్పు చేయలేదు సార్. చెప్పండి. సరే, నేను సార్ దగ్గర చెప్తాను, మీ పని చూడండి. సార్, డాగ్ స్క్వాడ్ వచ్చింది. గుడ్. ఏం దొరుకుద్దో చూద్దాం. హలో, ఇక్కడ నెట్వర్క్ లేదు, అందుకే ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడుతున్నా. మీరు కాల్ చేయడం మంచిదైంది. పిన్ని భోంచేసిందా? నేను నా చేతులతోటే ఆవిడకి తినిపించాను. చాలా మంచిది. నువ్వు కాసేపు నీ చెవులు మూసుకొని మీ అమ్మ చెవిలో ఫోన్ పెట్టు. నా భార్యతో నేను ప్రేమగా మాట్లాడాలి. అలాగే చేస్తాను. పెట్టావా? హలో జ్యోతి, ఎలా ఉన్నావు? నేను గుర్తొస్తున్నానా? నిజంగానా? గుర్తొస్తున్నాను. సుధరన్న, సార్ వాళ్ళ వైఫ్ కోమాలో ఉన్నారు కదా? అవును. ఏ మరి ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? మీ భార్యకి యాక్సిడెంట్ జరిగి తన కోమాలోకి వెళ్తే నువ్వు తనతో మాట్లాడవా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారన్నా? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే నా వైఫ్ ని కోమాలోకి పంపించేస్తారా? ఇలా చూడు, నువ్వు టీముకి కొత్త. సార్ ఎలాంటి వారు పోను పోను నీకే తెలుస్తుంది. ఆకలేస్తుంది, వెళ్ళి తిందామా? పదండి. సార్, మళ్ళీ చేస్తాను. సార్, వాళ్ళిద్దరిని ఎక్కడ పాతి పెట్టారో అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళకి ఒక ఆధారం దొరికింది. యూరియా. మర్డరర్ బాడీని డీకంపోజ్ చేయడానికి కెమికల్స్ యూజ్ చేసి ఉండొచ్చు. యూరియాని ఎవరు యూజ్ చేస్తున్నారో కనిపెట్టండి. సార్, ఈ గ్రామంలో అందరూ యూరియానే వాడుతున్నారు సార్. ఆ గొయ్యిని పూడ్చిపెట్టడానికి 10 నుంచి 15 బ్యాగ్స్ కావాలి. మార్చి నెలలో అన్ని బ్యాగ్స్ ఎవరు కొన్నారో కనిపెట్టండి. దాంతోపాటు ఈ లోకల్ సప్లయర్, వాడు విలాస్, చేతన్ ఎవరికైనా ఫ్రెండ్ అయి ఉండొచ్చు. లోకల్ జ్యువెలర్స్ ని కనుక్కోండి. నగలు, క్యాష్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే బాడీతో నగా, క్యాష్ దొరకలేదు. వాటి గురించి మర్డర్ చేసి ఉండొచ్చు. రేపు లోపు అన్నీ తెలియాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉదయాన్నే వచ్చేస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టిఫిన్ చేయి. సిద్ధార్థ్, సుతారేరి కంటికి కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ జ్యువెలర్స్ ఫర్టిలైజర్ చూడడానికి వెళ్లారు. సార్, పిఎం రిపోర్ట్ వచ్చింది. మర్డర్, గొంతుకు నొక్కి చంపారని. ఇంకా లత ప్రెగ్నెంట్గా ఉంది. బుప్పేనేమయ్యాడు? లేదు సార్, నేను అర్జెంటుగా వికాస్ డిఎన్ఏని మ్యాచ్ చేసి చూశాను, కానీ మ్యాచ్ అవ్వలేదు. బుప్పేన్ వల్ల కాకపోతే మరి ఎలా ప్రెగ్నెంట్ అయింది? మకరత్. వాళ్ళు డోల్పూర్కి వచ్చి 1 వారమే అయింది. వాడి వల్ల ప్రెగ్నెంట్ అవడానికి ఛాన్స్ లేదు. వేరే ఎవరో చేశారు. సార్, పిఎం రిపోర్ట్స్ చూస్తే మార్చ్ 1నే మర్డర్ జరిగింది. లత ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందో ముందు మనం కనిపెట్టాలి. సార్, ఇంకొక విషయం, చేతన్ లొకేషన్ ప్రకారం చేతన్ 1 మార్చ్ డోల్పూర్లో ఉన్నాడు. ఉండొచ్చు. బ్యాంక్ హాలిడే, మహాశివరాత్రి ఒకటి వచ్చింది. సిద్ధార్థ్ చెప్పు. సార్, మేము మార్కెట్లో ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక ఫార్మర్ విజయ్ గరాత్ 27 ఫిబ్రవరిన చాలా యూరియా కొన్నారట. గుడ్ జాబ్. మనం అనుమానించే వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతున్నారో చూడు. ఓకే సార్. లతా, బుపెన్తో ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ మొబైల్ డీటెయిల్స్ కావాలి. మార్చి 1న డోల్పూర్లో ఎవరున్నారు, లతా ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయింది, వీటికి సమాధానం దొరికితే మనం నిందితుడిని పట్టుకోవచ్చు. కరెక్ట్ సార్. లేదు లేదు, నా కూతురు వేరే వాళ్ళ వల్ల ప్రెగ్నెంట్ అవ్వలేదు. లత నీ దగ్గర ఏ విషయాన్ని దాయదు అని చెప్పావు. మరి లత ఎందుకు నీ దగ్గర దాచింది? నాకు తెలీదు సార్. నాకేమనిపించిందంటే తను ప్రెగ్నెంట్గా ఉన్నందువల్ల భూపేన్తో పెళ్లి చేయమని చెప్పి. నేను ఎలాంటి తండ్రిని, కూతురు బాధ కూడా అర్థం చేసుకోలేకపోయాను. రామ్దాస్ సార్, మార్చ్ 1న డోల్పూర్లో ఏం చేస్తున్నారు? 1 మార్చికి అది సార్, అన్ని మొబైల్ లొకేషన్స్ దొరికాయి. ఇతని చివరి లొకేషన్ డోల్పూర్ చూపిస్తుంది. అది నేను లతని కలవడానికి వెళ్ళాను కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎందుకు టైం వేస్ట్ చేసావు? నాకు లత బాగా గుర్తుకొచ్చింది, అందుకునే వెళ్ళాను. చూసావా? అవును సార్. ఏం మాట్లాడావు? ఏం లేదు, ఊరికే అవి ఇవి. సాధారణంగా మాట్లాడావు. రష్మి, జిప్ బ్యాగ్ ఉందా? ఉంది. మీరు ఏం చేస్తున్నారు సార్? నీ వెంట్రుకల్ని దోపిడీ చేస్తున్నా. ఏం చేయాలో తెలుసుగా? ఆఫ్ కోర్స్ సార్. సుతార్,
నువ్వు ముంబైకి బయలుదేరు. అక్కడి నుంచి శరత్ భారత్ని తీసుకొచ్చాయి. ఆ వెంట్రుక డిఎన్ఏ రిపోర్ట్ ఎప్పుడు దొరుకుద్ది? సార్ త్వరగా దొరికేలా ఏర్పాటు చేస్తాను. ఈ లతా కాల్ రికార్డులో ఎవరితో ఎక్కువగా మాట్లాడింది? భూపేన్ ఇంకా భారతితో మాట్లాడింది. ఇంకెవరైనా? లేదు సార్. వేరే మగాడితో ఆమెకు కాంటాక్ట్ లేకపోతే మరి ఎలాగ ప్రెగ్నెంట్ అయింది? సార్ ఇక మిమ్మల్ని మేము చాలా బాగా చూసుకుంటాం. అది కూడా లైఫ్ టైం. పద. నీ డిఎన్ఏ లతా ఫిటర్తో మ్యాచ్ అయింది. నిజం చెప్తావా లేక వీళ్ళిద్దరికి అప్ చెప్పమంటావా? అది నేను సిద్ధార్థ్, నీ బెల్ట్ ఇవ్వు. చూడండి సార్, నేను నిజం చెప్తాను సార్. చూడు, ఇక్కడ ఎన్ని అబద్ధాలైనా చెప్పు, కానీ కోర్టులో తప్పించుకోలేవు. కానీ సార్ నేను అసలు ఏం సార్ అంతా చెప్తాను, అంతా నిజం చెప్తాను. నేనే లతాని బలాత్కారం చేసేవాడిని. కానీ సార్ నేను తనని చంపలేదు సార్. నేను తను కలవడానికి డోల్పూర్ ఖచ్చితంగా వెళ్ళాను. కానీ 2 గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాను. నేను తనని చంపలేదు సార్. రష్మి, వీడి స్టేట్మెంట్ ని మొబైల్లో రికార్డ్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్కి ఇచ్చేయి. సార్ మేడం బెల్ట్ ఇవ్వండి. నా దగ్గరుండని మీ అమ్మాయిని రేప్ చేస్తావా? నేను వీడికి బుద్ధి చెప్తాను. వీడిని చంపేయకు. 3 స్థలాలు గుర్తున్నాయా? వీపీ, కాలు, పొట్ట. అక్కడ కొడితేనే నొప్పిగా ఉంటుంది. మనిషి చావడు. మీరు తప్పు చేస్తున్నారు, చిత్రవద చేస్తున్నారు. చిత్రవదే. నువ్వు చేసిన చిత్రవద కన్నా ఇది చాలా చిన్నదే. సార్ నేను మాట వినండి సార్. నేను నిజం చెప్తున్నాను సార్. సార్ మీకే విచిత్రంగా అనిపించట్లేదు? అంటే ఈ 2 అమ్మాయిల్ని వాళ్ళ తండ్రులు రేప్ చేశారు. ఇద్దరు కూడా వేరే జాతికి చెందిన వాడిని పెళ్లి చేసుకున్నారు. సార్ నేను ఇక్కడ కొత్తగా చేరాను, కానీ ఇవన్నీ కూడా లతా చెప్పిన కట్టుకుతలే కదా సార్. భారతి అది తన కథని చెప్తుంది. అలాగే కనిపిస్తుంది. అందుకే వాళ్ళని తీసుకురావడానికి సుతార్ని పంపాను. సార్ ఇలా కూడా ఉండొచ్చు కదా, ఈ కథ మొత్తాన్ని భారతి అలా ఉండొచ్చు కదా. అలాగా అయి ఉండొచ్చు. ఆ యూరియా కొన్నాడు మీకు దొరికాడా? రేపు పొద్దున గల వచ్చేస్తాడు. వాడు దొరికాడంటే వాడిని కాస్త జాగ్రత్తగా చూడండి. ఆ లోపు శరత్ భారతిని కలుద్దాం. సార్ నేను నా నాలెడ్జ్ కోసమే అడుగుతున్నాను. భారతి చేత నిజాన్ని ఎలా చెప్పిస్తారు? అబద్ధమాడే. కూర్చో. సార్ మమ్మల్ని ఇలా మీరు తీసుకొచ్చి ఉండకూడదు. ఆ మకరంద్ మమ్మల్ని చంపేస్తాడు. వాడెలా చంపుతాడు? నా కస్టడీలో ఉన్నాడు. జీవితాంతం రేప్ కేసు కోసం వాడు జైల్లో ఉంటాడు. మీ అమ్మ కూడా. రష్మి, భారతిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ టెస్ట్ చేయించు. అలాగే సార్. మెడికల్ ఎందుకు? ఇలా చూడు భారతి, మకరత్ నిన్ను చాలా రోజుల నుంచి రేప్ చేస్తున్నాడు. మెడికల్ టెస్ట్ తీస్తే నిన్ను ఎన్నిసార్లు రేప్ చేశాడో తెలిసిపోతుంది. నాకు మెడికల్ టెస్ట్ చేయడం ఇష్టం లేదు. చూడు, మెడికల్ టెస్ట్ చేయకపోతే కేసు ఆగదు. కోర్టు నీ మాట మాత్రం నమ్మదు. వాళ్ళకి ఆధారం కావాలి. లేదు నేను టెస్ట్ చేయించుకోను. సార్ మీరేంటి బలవంత పెడుతున్నారు? రష్మి, చేతికి సంకెళ్ళు వేసుకొని లాక్కెళ్ళు. సార్ ఏంటి సార్ ఇది? ఇదేం పద్ధతి కాదు. సార్, లేవండి. లేదు ఇలా లేదు చూడండి. ఇలా చేస్తున్నారు. లేదు. వెళ్దాం. నేను మొత్తం చెప్పేస్తాను. నేను అబద్ధం చెప్పాను. నన్నెవరూ రేప్ చేయలేదు. వీడే నన్ను అబద్ధం చెప్పమన్నాడు. ఏంటి ఏం అవుతున్నావు? సార్ తను అబద్ధం చెప్తోంది. లేదు సార్, వీడే చెప్పమన్నాడు. వీడి దగ్గర నేను లతా రేప్ గురించి చెప్పినప్పుడు ఇదేలాంటి తప్పునే మీ నాన్న మీద మోపు అని వీడే చెప్పాడు. ఆయన జైలుకు వెళ్ళిపోతాడు, ఇల్లు డబ్బు దక్కుతుందన్నాడు. సార్ నేను అలా చెప్పలేదు. తను అబద్ధం చెప్తోంది సార్. సార్, లతా నాకు నగల్ని చూపించింది. ఇంకా తన నాన్న బయటికేమీ చెప్పకూడదని తనకి 5 లక్షలు ఇచ్చారని చెప్పింది. ఆ విషయం నేను వీడికి చెప్పాను. అప్పుడే వీడు డబ్బు నగలు దొంగిలించడానికి ప్లాన్ వేశాడు. సార్ ఆ నగలేవి ఇప్పుడు నా దగ్గర లేవు. ఎందుకంటే ఆ నగలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఉదయాన్నే లోకల్ పోలీసులు నీ ఇంటిని చెక్ చేసి ఆ నగలను తీసేశారు. లేదు సార్, ఆ నగలు మా ఇంట్లో ఎలా ఉన్నాయో నాకు కూడా తెలియదు. నన్ను ఇరికించడం కోసం ఆ నగలన్నీ మీరే తీసుకెళ్లి పెట్టినట్టుంది. సార్ మేము విఠల్తో మాట్లాడాం. అతని దగ్గర నుంచి యూరియా కొనేది షరతేనట. చూసావా, నీ మొబైల్ లొకేషన్ అక్కడే చూపిస్తుంది. ఆధారాలు వరదలా వస్తున్నాయి. ఇంకో ఆధారం ఇవ్వనా? సుతార్, వీడి బ్యాగ్ చెక్ చేయి. క్యాష్ కూడా దొరుకుద్ది. సార్ బ్యాగ్ లో ఏమీ లేదు సార్. వద్దు సార్.
ఇదేంటిది ఆ? కేస్ క్లోజ్డ్. ఇప్పుడు స్టేట్మెంట్. లతా భూపేన్ని నువ్వు చంపావు. ఎందుకు చంపావో తెలిసిపోయింది. ఎలా చంపావో నువ్వు చెప్పాలి. నేను మహాశివరాత్రి రోజున కాన్విల్కర్ స్థలంలో ఉపేన్కి బాగా డ్రింక్స్ తాపించాను. తను తాగిన మత్తులో పడిపోగానే నేను తన గొంతు నులిమి చంపేశాను. ఆ తర్వాత తన జేబులో ఉన్న తాళం తీసుకుని తను ఉన్న రూమ్లోకి వెళ్ళాను. నేను ఆ రూమ్లోకి వెళ్ళగానే కాన్విల్కర్ కూడా అక్కడికి వచ్చేసాడు. నేను చాలా భయపడ్డాను. నేను లోపల చోట దాక్కున్నాను. ఎప్పుడైతే అతను నిద్రపోయాడో అప్పుడు నేను లతా గదిలోకి వెళ్ళాను. అక్కడ లత బాగా నిద్రపోతోంది. నేను తన గొంతు నులిమి తనని చంపేశాను. ఆ తర్వాత తన నగల్ని డబ్బుని తీసుకున్నాను. ఆ తర్వాత లతని మోసుకుంటూ ఉపేన్ డెడ్ బాడీ పక్కనే పడేశాను. వాళ్ళిద్దరినీ నేను తీసిన గోతులో పడేశాను. వాళ్ళ మీద ఫర్టిలైజర్ని చల్లాను. వాళ్లతో పాటు నువ్వు కూడా నీ గొయ్యిని తవ్వుకున్నావు. ఆ గోతులో ఈ అమ్మాయిని తోసేశావు. ఇక భారతి, వీటికి నువ్వు సిగ్గుపడాలి. నిజాయితీ అయిన తండ్రి మీద అనవసరంగా నింద మోపావు. మిమ్మల్ని తప్పుగా మాట్లాడినందుకు మీ దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నాను. అదంతా ఎందుకు సార్? మీకు నేను మాట ఇస్తున్నాను. ఒక ఛానల్ మిమ్మల్ని చాలా అవమానించింది. వాళ్ళ మీద కేసు పెట్టండి. వాళ్ళ దగ్గర నుంచి మీకు నష్టపరిహారం నేను ఇప్పిస్తాను.